డాక్టర్ గారు, మా బాబు వయసు 3 సంవత్సరాలు. బలపాలు, చాక్ పీసులు, గోడ మీద సున్నం, మట్టి తింటున్నాడు. దీనికి కారణం ఏంటి? కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలున్నాయా? మాన్పించడం ఎలానో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ సతీష్ బాబు గారు సమాధానం అందిస్తారు. ఇది మీరు చెప్పినటువంటి ఈ చాలా చాలా కామన్గా ఉండేది. బలపాలు తినటం కానివ్వండి, లేకపోతే గోడ మీద సున్నం తినటం కానివ్వండి, మట్టిలో ఆడుకుని ఆ మన్ను నోట్లో పోసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇటుక బెడ్లు అవి కూడా ఇటుకలు నోట్లో వేసుకోవడం కానివ్వండి, లేకపోతే కంకర్రాళ్ళు చప్పలించడం కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి వంటగదిలోకి వెళ్ళి ఆ బియ్యం ఉన్న పొలంగా ఆ బియ్యం తినేస్తూ ఉంటారు. కొంతమంది ఉప్పుగడ్డలు అవి కూడా తింటూ ఉంటారు. సో ఇది చాలా సహజం. దీన్ని ఇంగ్లీష్లో మనం పైకా అంటాం. సో ఇటువంటి ఇనానిమేట్ అంటే తినకూడనటువంటి వస్తువులు ఎప్పుడైతే తిన్నారో దాని అర్థం, దాని పరమార్థం ఏంటంటే ఒంట్లో ఐరన్ శాతం తక్కువ ఉన్నదని దాని నిదర్శనం. సో ఎప్పుడైతే ఒంట్లో ఐరన్ శాతం తక్కువ ఉందో ఈ యూజువల్గా మన బాడీ ఈ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి ఐరన్ తీసుకోవడం గురించి ఇటువంటి హ్యాబిట్ని అవలంబిస్తూ ఉంటుంది. సో దీనికి కారణం మనం గుర్తించి దాన్ని వెంటనే మనం ట్రీట్మెంట్ చేయాలి. అండ్ రెండోది మనం ఎలా ప్రివెంట్ చేయాలో కూడా మనం ఆలోచించాలి. సో దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన పద్ధతి, ఎప్పుడైతే మనం ఆ ఒంట్లో ఐరన్ బ్లడ్ శాతం మనం తగ్గిందని గమనిస్తామో అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో దీనితో పాటు కూడినటువంటి రెండో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ తినటం జరుగుతుందో దాంతోపాటు కాజ్ వర్సెస్ ఎఫెక్ట్, ఒంట్లో పురుగులు ఉండడం కూడా సహజం. ఆర్ ఒంట్లో చిన్న చిన్న నులి పురుగులు ఆర్ చిన్న యాస్కారిస్ లాంటి వర్మ్స్ ఉండడం సహజం. సో ఈ రెండింటికి సరిపడగా చేయాలి. ఒకటి వర్మ్స్కి ట్రీట్మెంట్ చేయాలి, రెండు ఐరన్ డెఫిషియన్సీ కూడా ట్రీట్మెంట్ చేయాలి. సో ఎట్లా చేయాలంటే, ఒకటి ఈ వర్మ్స్ అన్న వాటికి ఆల్బెండజోల్ అనే మెడిసిన్ ప్రతి 2 సంవత్సరాల పిల్లల గురించి ప్రతి 6 నెలలకి ఒక డోసు ఇచ్చేయటం మంచిది. ఎందుకంటే సహజంగా చేస్తూ ఉంటారు పిల్లలు, మన్నులో ఆడుతుంటారు, అది నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఈజీగా ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ అనేది సహజం. ట్యాబ్లెట్ కానివ్వండి, సిరప్ కానివ్వండి, అది తీసుకున్నట్టయితే 6 నెలలకు ఒకసారి తీసుకున్నట్టయితే వర్మ్స్ చనిపోవటం జరుగుతుంది. రెండో విషయం, ఎప్పుడైతే ఈ ఐరన్ డెఫిషియన్సీ వలన పైకా వచ్చిందో సో దాన్ని అగైన్ మళ్ళీ ప్రివెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్కి ఈ ఐరన్ టానిక్స్ మనం ఇచ్చినట్టయితే 2 to 3 months రెగ్యులర్గా ఇచ్చినట్టయితే ఒంట్లో ఉన్న ఐరన్ శాతం పెరుగుతుంది. అండ్ మూడో విషయం ఏంటంటే మనం న్యాచురల్గా సోర్సెస్ అంటే ఐరన్ సోర్సెస్ న్యాచురల్గా ఉన్న ఫుడ్ కూడా తీసుకోవడం జరగాలి. మెయిన్గా ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, పాలకూర, బచ్చల కూర, ఏ ఆకుకూరలు అయినా సరే ఎక్కువగా ఆకుకూరలు తీసుకున్నట్టయితే సో ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. దాంతోపాటు రాగులు లేకపోతే డేట్స్, సో ఇటువంటి కూడా మనం తీసుకున్నట్టయితే ఐరన్ రిచ్ ఫుడ్ మనం తీసుకున్నట్టయితే బెల్లంలో కూడా చాలా ఐరన్ ఉంటుంది. సో ఇటువంటి మనం తీసుకుంటే ఆ ఒంట్లో ఐరన్ మన మందులతో పాటు కూడా పెరిగి సో ఇటువంటి సిమ్టమ్స్ని మనం అరికట్టవచ్చు.